అభివృద్ధి పనులే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెం గ్రామంలో 15.80 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె సీసీ రోడ్డును ప్రారంభించారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సమస్యలపై గ్రామస్తులు విన్నవించగా వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి నివేదికలు సిద్ధం చెయ్యాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి పొన్నుబోయిన చెంచుకిషోర్ బాబు, మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావెళ్ల వీరేంద్రనాయుడు, ఉపాధ్యక్షులు కూకటి వెంకటేశ్వర్లరెడ్డి, ఉప సర్పంచ్ కదురు రాధాకృష్ణారెడ్డి, కో ఆపరేటివ్ త్రిసభ్య సభ్యులు పెనుబల్లి కృష్ణ చైతన్య, గ్రామ పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చాలా మంది ముగ్గురు అన్నవాళ్ళు చెప్పారు ఇక్కడ స్థానిక సమస్యలు ఉన్నాయని. కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనా, మనం అధికారంలోకి వచ్చి 22 నెలలు మాత్రమే అయింది. 22 నెలల్లో ఈ ఊర్లో సుమారు 1,75,00,000 పనులు చేయడం జరిగింది. ఇంకా మనకి సమయం ఉంది. తప్పకుండా గ్రామంలో ఉన్న ప్రతి సమస్యని కూడా మీకు క్లియర్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీకు అందరికీ తెలుసు, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్నారు. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పల్లెలన్నింటినీ ఈ రోడ్లు, ఇప్పుడు మనం ఎన్నైతే రోడ్లన్నీ వేసుకుంటున్నామో పల్లెలు ఇది వరకు గత ప్రభుత్వంలో ఒక్క తట్ట మట్టి వేసిన పాపం పోలేదు. అవన్నీ కూడా మనం ఈ రోజు చేసుకుంటున్నాం. ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోయినా పేద ప్రజలు, గ్రామాల్లో ఉన్న ప్రజలు బాగుండాలని చెప్పే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ పక్షాన నిలిచి ఈ రోజు మనం సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి లాగా ఇప్పుడు ఈ 16 లక్షలతో రోడ్ అయితేనేమి. మీకు అందరికీ తెలుసు, ఇంతకు ముందు వర్షం వస్తే రాజు కాలనీలో నుంచి అవతలికి వెళ్ళేదానికి కనీసం శవాలని తీసుకుపోవడానికి కూడా దారి లేకుండా ఉంటే మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి గ్రామస్తులు తీసుకొచ్చిన తర్వాత దాంట్లో దేనిలో నుంచి కూడా మనం డబ్బులు పెట్టలేకపోయాం, శాంక్షన్ కాలేదు. మీరు ఇబ్బంది పడుతున్నారని 7 లక్షలు సొంత నిధులతో ఆ బ్రిడ్జ్ ని మీకు చేసి ఇవ్వడం జరిగింది. అక్కడ మీరందరూ కలిసి మేము ఈ రోజు ఇక్కడ ఈ సమస్య తీరింది అని చెప్పిన రోజు ఎంపీ గారు గాని నేను గాని చాలా సంతోషపడ్డారు. ఒక మంచి పని చేశామని. సో ఈ మాదిర ఒకవైపు గవర్నమెంట్ తరఫున, ఒకవైపు సిఎస్ఆర్ ఫండ్స్, ఒకవైపు సొంత నిధులు, ఇలాగా ఎక్కడంటే అక్కడ మనం గ్రామాలు అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే రాబోయే ఈ 2 నెలల్లో మనం సిఎస్ఆర్ నిధుల కింద ఎక్కడైతే స్కూల్స్ లో ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మొత్తం చేయబోతున్నాం. అలాగే మీ ఊర్లో ఉన్న స్కూల్ కూడా బాగుపరుస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఇక్కడ చాలా డ్రైన్స్ మిగిలి ఉన్నాయన్నారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డ్రైన్ ఉందని కూడా చెప్పారు. దానికి వాల్ కట్టాలని చెప్పారు. దాన్ని కూడా నెక్స్ట్ టైం ఫండ్స్ రాగానే దాన్ని ముందు పెట్టిస్తానని చెప్పి మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, ఇప్పటి వరకు ఇక్కడ మనం కరెంట్ లో వోల్టేజ్ సమస్య తీరడానికి సుమారు 4 లక్షలు కేటాయించి ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్డీఎస్ స్కీమ్ లో 26 లక్షలతో కొత్త స్తంభాలు కూడా వేసాం. నేను పోయినసారి వచ్చినప్పుడు చాలా మంది నాకు చెప్పారు మా ఇంటి మీద కరెంట్ వైర్లు పోతున్నాయని. ఇప్పుడు ఆ సమస్య కూడా ఈ ఆర్డీఎస్ వచ్చిన దానివల్ల అది కూడా తీరింది. అట్లే సిఎంఆర్ఎఫ్, అన్నిటికన్నా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో ఎవరికైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరికీ ఆయన అండగా నిలుస్తూ ఆయన సిఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు కేటాయిస్తున్నారు. ఆ రకంగా ఈ ఊర్లో మనం ముగ్గురికి 1,73,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, 3 చెక్కులు. అలాగే మీకందరికీ తెలుసు
అప్లికేషన్లు ఇళ్ల కోసం పెట్టించుకొని ఉన్నాం. అవన్నీ కూడా తొందరలో శాంక్షన్ చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా విపిఆర్ ఎంపీ యార్డ్స్ ద్వారా ₹1,00,000 పైప్ లైన్ రాజు కాలనీ నందు నిర్మించడం జరిగింది. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఇప్పుడే చెప్పాను మనం శ్మశానానికి పోయే బ్రిడ్జ్ కూడా 6 లక్షలు, అది ఇది రెండు కలిపి 7 లక్షలతో నిర్మించుకోవడం జరిగింది. అలాగే ఎంపీ యార్డ్స్ ద్వారా ₹5 లక్షల నిధులతో బస్ షెల్టర్ కూడా నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి పనులు మీకు చాలానే చేస్తున్నాం. ఇంకా అతి ముఖ్యమైన విషయం మీకు అందరికీ తెలుసు, మన వాళ్ళు టెంకాయ కొట్టేసిపోయి ఉన్నారు. ఒకదానికి తెలుసు కదా అందరికన్నా, ముదువర్తి కాజ్వే మన గత ప్రభుత్వం వాళ్ళు టెంకాయలు కొట్టేసిపోయి ఉన్నారు. దానికి ఈ రోజు మేము టెంకాయలు కొట్టేసాం, మేము తెచ్చామని చెప్తున్నారు. అది పద్ధతి కాదని మనం చాలా దగ్గర చెప్తున్నాం. ఈ రోజు మనం మన ముఖ్యమంత్రి గారి ద్వారా మీకు ఆ డౌన్ స్ట్రీమింగ్, ఈ ఉప్పు నీళ్లు మీకు ముందుకి రాకుండా సుమారు 1500 మీటర్లు ఉంటే ఈ రోజు మనం 1200 మీటర్లు దాన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా అంటే సుమారు 90% వరకు పని పూర్తయిపోయింది. ఇంకా ఉన్నది 300 మీటర్లు, అది కూడా అతి త్వరలో వేస్తాం. అది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ లో కూడా మనం తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కలిపి ఇది 202 కోట్లతో నిర్మాణం జరుగుతోంది. ఈ కాజ్వే సముద్ర తీరంలో ఉన్న ప్రజలకు తాగు నీటి సమస్య తీరిపోతుంది. అలాగే ఆ సెకండ్ ఫేజ్ లో పనిగాన జరిగితే ఈ విడవలూరు, ఇందుకూరుపేట మరియు 30 గ్రామాలకు దాదాపు 50 కిలోమీటర్ల ప్రయాణం కలిసి వస్తుంది. ఇది మనం పూర్తి చేసుకోబోతున్నాం. సో మనము టెంకాయలు కొట్టే బ్యాచ్లు కాదు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక పని చేస్తాము అంటే అది చేసి ప్రజలకి అంకితం చేస్తారు. టెంకాయ కొట్టేసి మేము కొట్టేస్తాం, మేము చేసేస్తాం, ఇది మేము తెచ్చామంటే అది కుదరదు. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది. మీ ప్రతి కలను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు. Hi Nilor, please subscribe to N3 TV.